భద్రాద్రి పవర్ ప్లాంట్ పైన కూడా కొన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నారు వాళ్ళు. దీనిపైన ఏం చెప్తారు మీరు? వాళ్ళు రెండు విషయాలమ్మ అక్కడ వాళ్ళు అనుమానం వస్తుంది. ఒకటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడినరు, ఇప్పుడు సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వచ్చింది. దాన్ని వాడకుండా దీన్ని వాడడం వల్ల బొగ్గు ఖర్చు ఎక్కువైతుంది, దానివల్ల కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ వస్తున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పి ఒకటి. రెండవది BHELకి ఇచ్చారు, నామినేషన్ మీద ఇచ్చిండ్రు, టెండర్ పిలవలేదు అనేది రెండవది వాళ్ళు మాట్లాడుతుంది. ఇవి రెండు తప్పే. ఎందుకంటే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ అంటే ఏంది అనేది ప్రజలకు పోవాలి. ఇప్పటి వరకు ప్రపంచంలో 2012-11 వరకు 60 మెగావాట్లు లేదా 200 మెగావాట్లు, 300 మెగావాట్లు, 500 మెగావాట్ల వరకే విద్యుత్ ఉత్పత్తి అయ్యేది ఒక చోట. అప్పుడు దానికి పేరేం లేదు, అదొక టెక్నాలజీ. 2010-11 తర్వాత 800 మెగావాట్లను కూడా ఒకే చోట ఒకే ప్లాంట్తో తయారు చేయగలిగిన టెక్నాలజీ వచ్చినప్పుడు దీన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని, అప్పుడు రాకున్న పాతదాన్ని మొత్తం సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టారు. పెట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్యన ఒక అగ్రిమెంట్ ఏమొచ్చిందంటే, ఇక నుంచి కొత్తగా కట్టే ప్లాంట్లు ఏది కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారా 800 మెగావాట్లది ఒకే చోట ఉత్పత్తి చేస్తే కార్బన్ ఎమిషన్స్ తక్కువ వస్తాయి, బయటికి పొల్యూషన్ తగ్గుతుంది, కాబట్టి దీన్నే వాడాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక ఒప్పందం వచ్చింది 2014. దాంట్లో భాగంగా భారతదేశంలో కూడా చట్టం చేసిండ్రు. ఏమని, 2017 మార్చి వరకు పూర్తయ్యే ప్లాంట్లు ఏదన్నా ఉంటే ఏ టెక్నాలజీతోనైనా కట్టుకోవచ్చు, కానీ 2017 మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి వెళ్ళి ప్రారంభించబడేవి కనుక ఉంటే వాటిని మాత్రం సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో కట్టాలి అని చెప్పి చట్టం వచ్చింది. వాళ్ళ ఉన్న పరిస్థితి. మరి ఆ రోజుకు మనకున్న పరిస్థితులలో విద్యుత్ ఇమ్మీడియట్గా మనకు అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు ఒకవైపు, మరి హైదరాబాద్ లాంటి నగరాలు పట్టణాలలో దారుణమైన విద్యుత్ కోతలు, సాయంత్రం అయితే బయటికి వెళితే షాపింగ్కి వెళితే రోగం తెచ్చుకోవడం, కొనుక్కొచ్చుకోవడం, వస్తువులు కొనుక్కొచ్చుకోవడం మించి రోగం తెచ్చుకోవడం, చప్పుడు రెండు, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, పొగతోని కండ్లకు దెబ్బ, శబ్దంతో చెవులకు దెబ్బ, అవి వచ్చిన కార్బన్ ఎమిషన్స్తోని ఇవాళ హైదరాబాద్లో కావచ్చు మిగతా ప్రాంతాల్లో ఇంతగానో క్యాన్సర్ పెరిగింది అంటే కారణం ఇది. ఆ రోజున పరిస్థితి. కేసీఆర్ గారు ఆ సమయంలో వెంటనే ఎంత వీలైతే అంత తొందరగా మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి, మనం ప్రైవేట్ వాళ్ళ కాడ తీసుకుంటే ధర ఎక్కువ అవుతుంది, లేదా వాడు కొన్నిసార్లు ఒక రోజు పెంచుతాడు, తగ్గిస్తారు, కాబట్టి మనం ప్రభుత్వ రంగ సంస్థ నుంచి జెన్కో నుంచే ఉత్పత్తి చేసుకుందాం అని చెప్పి. మరి దీనికి ఎవరు చేస్తారు అని అంటే భారతదేశంలో BHELఏ ప్రధానం. అన్నిటికంటే ఒక్క BHEL ఈక్విప్మెంటే వాడుతున్నారు. భారతదేశం మొత్తంలో తయారయ్యే విద్యుత్ ప్లాంట్లలో వాడింది BHEL మెషినరీ ఈక్విప్మెంటే. వాళ్ళని పిలిచారు కేసీఆర్ గారు. పిలిచి చక్కగా వీడోడికి ప్రైవేట్ వాడికి ఇచ్చేందుకు వాళ్ళని పిలిచి అడుగుదామని చెప్పి వాళ్ళని పిలిచి అతి తక్కువ సమయంలో మీరు పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎంత సమయం తీసుకుంటారు, ఎంత సమయంలో తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతారు చెప్పండి. వాళ్ళు చెప్పిన మాట, సార్ ఇప్పటి వరకు భారతదేశంలో 8 సంవత్సరాల లోపు ఒక్క ప్లాంట్ కూడా నిర్మాణం కాలే. 8 నుంచి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు తీసుకున్నాయి. అది సబ్ క్రిటికల్ అయినా ఇప్పుడు సూపర్ క్రిటికల్ ఈ మధ్యనే జరుగుతుంది అని చెప్పి. మరి మీరు ఇంతగానో అంటారు కాబట్టి మేము ఒక 6 ఏళ్ళ సమయంలో చేయగలుగుతాం అనుకుంటున్నాం, మీరు సహకరిస్తే అని. అంటే ఇంకా తక్కువ సమయంలో చేయలేరా అని అడిగి, సార్ మేము ఇప్పటికీ చేయలేదు, మాకు ప్రయత్నం చేస్తాం, మీరు అన్న సమయంలో 5 ఏళ్ళలో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం అని చెప్తూనే వాళ్ళు ఒక మాట ఏమన్నారంటే, సార్ మీకు ఇంకా తొందరగా రావాలనుకుంటే 270 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయగలిగిన 4 ప్లాంట్లకు కావాల్సిన మెటీరియల్ మా కాడ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది రెడీగా, ఇక సివిల్ వర్క్ చేసుకొని తెచ్చి ఫిట్ చేయడమే కాబట్టి దాన్ని 2 ఏళ్లలో మేము పూర్తి చేసేయగలుగుతాం, ఇది రికార్డ్ సమయం భారతదేశంలో చెప్పినప్పుడు దీనికి ఎంత వాడతాం దానికి ఎంత వాడతాం, విద్యుత్ బొగ్గు ఎక్కువ ఎంత తేడా వస్తుంది ఏంటి విషయాలు కూడా అడిగారు, మాట్లాడారు. మన అధికారులు, మన CMD గారు, ప్రభాకర్ గారు కావచ్చు, మిగతా అధికారులు కూర్చొని BHELతో నెగోషియేషన్ చేసి ఏదైతే ఒరిజినల్ కాస్ట్ ఉందో దాంట్లో మీరు మాకు కొంచెం తగ్గించాలి, ఏదైతే బొగ్గు కొంచెం అదనంగా ఖర్చు అవుతుందో మాకు దానికి ఈక్వల్గా మీరు అమౌంట్ తగ్గించాలి, నిర్మాణం కాస్ట్ తగ్గించుకోవాలి మీరు అని చెప్పి నెగోషియేట్ చేసి 400 కోట్ల రూపాయలు తగ్గించారు. ధర నుంచి కన్స్ట్రక్షన్ కాస్ట్ నుంచి 400 కోట్ల రూపాయలు తగ్గించారు. 400 కోట్లు తగ్గితే ఈ బొగ్గు అదనంగా రోజుకు 4 కిలోలు 5 కిలోలు ఏదైతే ఎక్కువ వాడతామో దానికి సరిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు, పెద్ద మన మీద బాడిన కూడా కాదు. అప్పుడు ఈ 400 కోట్ల ఇంట్రెస్ట్తో చూసుకుంటే ఆ కాలే బొగ్గు అంతకంటే ఎక్కువేం కాదు అని చెప్పి ఆ రోజు అగ్రిమెంట్ చేసుకున్నాం. దాని ప్రకారం జరిగింది అంతా కూడా. ఆలస్యమైనా సరే పూర్తి చేసిండ్రు, బ్రహ్మాండంగా ఉత్పత్తిని ఇస్తుంది ఇప్పుడు. అది ఇది ఒకవైపు. ఇక BHELకు నామినేషన్ మీద ఇచ్చిండ్రు అన్నమాట. BHELకు గవర్నమెంట్ టు గవర్నమెంట్ నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అనేది రూల్ లేదు.
ఈ రెండింటి మధ్యన ఏం మాత్రం ఉండదు కదా. అది ప్రభుత్వ రంగ సంస్థ, అది ఉనికి లంచం ఇస్తుందా? ఎట్లా సాధ్యమవుతుంది? ఇది ఒక తెలివి తక్కువ ఆరోపణ తప్ప. ఇవన్నీ అనుమానాలు రేకెత్తించినవాడు ఎవడు? కోదండరాం. నేను ఒకటే మాట్లాడుతున్నాను కోదండరాం గారిని, నీవు ప్రైవేటీకరణ కావాలని కోరుకుంటున్నావా? ప్రభుత్వ సంస్థలు ఉండాలని కోరుకుంటున్నావా? ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యమైపోయి ప్రైవేట్ కావాలనుకుంటున్నావా? ఇవాళ BHEL బతికిపోయింది మనం ఇచ్చిన దాంతో. ఇది కావచ్చు, అది కావచ్చు, యాదది కావచ్చు, దాదాపు 30-40-50 కోట్ల రూపాయలు టెండర్లు మనం ఇవ్వడం ద్వారా ఇవాళ BHELలో లక్షలాది మంది ఉద్యోగస్తులు ధైర్యంగా బతుకుతున్నారు. ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రోత్సహించడం అనేది ఎట్లా నేరం అవుతుంది? ఎట్లా తప్పు అవుతుంది? దీనికి సూటిగా సమాధానం చెప్పాలి కోదండరాం గారు.